తెలంగాణలో జూడో క్రీడకు విశేష ఆదరణ తీసుకువచ్చేలా కృషి చేస్తారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ తెలంగాణ జూడో సంఘం చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో తెలంగాణ జూడో సంఘం కార్యవర్గ సమావేశంతో పాటు నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గానికి చైర్మన్గా బండ ప్రకాష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా పరమేశ్వర్ వ్యవహరించగా, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి పరిశీలకులుగా జాయ్ వర్గీస్ కే, తెలంగాణ ఒలింపిక్ సంఘం నుండి మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ నుంచి శ్రీనివాసులు హాజరయ్యారు. తెలంగాణ జూడో సంఘం అధ్యక్షులుగా వరంగల్ జిల్లాకు చెందిన బండ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన గసిరెడ్డి జనార్దన్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కడారి అనంతరెడ్డి, పబ్బతి బాలరాజు, కోశాధికారిగా రాయిరెడ్డి మహేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. తెలంగాణలో జూడో క్రీడాకారులకు కొదవలేదని, భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయికి ఎదగాలని బండ ప్రకాష్ అన్నారు. 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ జూడో క్రీడాకారులు అద్వితీయ ప్రతిభను కనబరిచినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ యుద్ధ క్రీడ లాంటి జూడోలో శిక్షణ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో జూడో క్రీడల్లో అత్యుత్తమంగా శిక్షణ కార్యక్రమాలు జరిగేలా త్వరలోనే అకాడమీలను సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తెలంగాణ జూడో సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండ రాజ్ కుమార్, గసిరెడ్డి జనార్దన్ రెడ్డిలు దేశంలో జూడో క్రీడలో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండిస్తూ తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూడో సంఘం కోశాధికారి ఆర్ మహేందర్ రెడ్డితో వివిధ జిల్లాల నుండి హాజరైన అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025-2029 కాల పరిమితికి సంబంధించిన ఎన్నికలు జరపడమైంది. వాటిని కూడా డెవలప్ చేస్తాం. ఇంకా కొన్ని సెంటర్లు కూడా జూడో క్రీడ కోసం చేస్తాం. మిగతా క్రీడా విభాగాలకు సంబంధించిన వాళ్ళతో సమన్వయంతో కూడా మేము పనిచేస్తాం. మా ఒక్క క్రీడే కాకుండా అన్ని క్రీడలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని, మరి ఈ రాష్ట్రంలో ఒక ఆశాజనకంగా క్రీడా యూనివర్సిటీ కూడా రాబోతుంది. దాన్ని కూడా సమర్థవంతంగా వినియోగించే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు మనము ఈ జూడోను రాబోయే 4 సంవత్సరాలు 2025 నుండి 29 వరకు జరగబోయే కార్యక్రమాల లోపల అందరూ ఆల్ జిల్లా సెక్రటరీ ప్రెసిడెంట్లు కూడా, కోచ్, మేనేజర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా మనము దీన్ని జూడోను ముందుకు తీసుకుపోవాలని, మరి ఈ కార్యక్రమం లోపల మాకు అబ్జర్వర్ వచ్చినటువంటి వారందరికీ కూడా ఎలక్షన్ ఆఫీసర్కు నన్ను ప్రెసిడెంట్గా జూడో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే అందరితోటి కలిసి ఈ గేమ్ని చాలా హై లెవెల్కి తీసుకెళ్దామని అందరితోటి కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నాను.